అన్న నమస్తే అన్న. ఏం పేరు అన్న? మొహమ్మద్ జలీల్. మొహమ్మద్ జలీల్ అన్న. ఏం లేదన్న, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. సో మరి హైదరాబాద్లో ఈసారి మేయర్ అయ్యే అవకాశం ఏ పార్టీకి ఉంది? అంటే ఇక్కడ 3 పార్టీలు ఉన్నాయి. బీజేపీ ఉంది, బీఆర్ఎస్ ఉంది, కాంగ్రెస్ ఉంది. మరి ఇప్పుడు అయితే కాంగ్రెస్ అధికారంలో ఉంది. మరి ఏమనుకుంటున్నారంటే ఏ పార్టీకి అవకాశం ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడు అవకాశం అంటే మాకు ఇంతవరకు అయితే ఇట్లాంటి ప్రాబ్లం ఎప్పుడు రాలే అన్న. ఇట్లాంటి ప్రాబ్లం అయితే ఎప్పుడు రాలే. ప్రతి చోట ప్రాబ్లమే ఉంది మాకు. టీఆర్ఎస్ ఉండే అప్పుడు టీఆర్ఎస్ ఉండే టీఆర్ఎస్ కూడా ఏంటంటే మైనారిటీలో అది చెప్పినారు, అది ఇంకా ఏం ముట్టుకోలేదు మాకు. ఇది ఎట్లా అంటే ఇక అన్ననే వచ్చినాడు కాబట్టి చెప్పాల్సి వస్తుంది. మాకైతే టీఆర్ఎస్ఏ కావాలా సార్, టీఆర్ఎస్ఏ కావాలి. ఎందుకంటే మా డాడీ అప్పటి నుంచి మా పద్మారావు సార్ అయినా ఎట్లా అంటే మాకు డాడీకి చిన్నప్పటి నుంచి పరిచయము. ఇంకోటి ఎట్లా అంటే మాకు మంచిగా అనిపిస్తుంది, అంతా కలిసిమెలిసి ఉన్నట్టు ఉంటుంది మాకు. ఏ పండుగలు మంచిగా అనిపించట్లేదు కాంగ్రెస్ లా అంటే ఇప్పుడు ఇట్లా చేస్తున్నారు కదన్న. 6 గ్యారెంటీలు వస్తున్నాయి. కాంగ్రెస్ ఇంతకు ముందు బాగా ఉండే ఇప్పుడు ఎట్లయితే ఆయన రేవంత్ అన్న వచ్చినాడు, ఆయననైతే ఆయన పాలిటిక్స్ అనేది తెలియదు మాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన టీవీలోనే చూస్తున్నాం మేము, అంతే. ఇక ఆయన కాంగ్రెస్ మనిషి అనగానే అరే అన్నట్టు ఆ పార్టీ పైన కూడా మేము కొంచెం ఉన్నారు, మా వాళ్ళు కూడా ఉన్నారు, ఇక్కడ వాళ్ళు మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు కాంగ్రెస్ లో. కాకపోతే దాని నేమ్ మంచిగా ఉంది, ఈయన ఒకటి వచ్చి బ్యాట్ చేస్తున్నట్టు ఉంది అట్లా. ఇప్పుడు మరి కాంగ్రెస్ 6 గ్యారెంటీలు వస్తున్నాయి అన్న. బస్ ఫ్రీ కానీ అన్న ఏం లేదన్న. ఇప్పుడు మా మమ్మీ వచ్చేసి మా డాడీ గుజరగాయ आज तक वो देते बोल के बोल रहे लेडीज को, जेंट्स नहीं है, सो कुछ अमाउंट. అరే దానికి అన్న తిరిగి నేను చెప్తున్నా కదన్నా, నేను నాకు పాలిటిక్స్ నుంచి మాకు ఏమొద్దు అన్న. ఖాళీ మేము బతికే బతుకులు మా బతుకుల మీద వదిలేసేయండి. 4 రోజులకి వచ్చి మా తలకాయలు తినకర్రీ బస్. ఇప్పుడు అన్న ఉద్దేశం ఇచ్చింది కాబట్టి ఇంట్లోకి వచ్చినా నేను. బీఆర్ఎస్ రావాలనుకుంటున్నాం, మరి బీజేపీకి లేదు అవకాశం? बीजेपी का मेरे को तो उतना एक्सपीरियंस नहीं है ना पॉलिटिक्स के बारे में. बीजेपी हम लोग नहीं देखे इधर ज्यादातर बोल के. हमको क्या है బీఆర్ఎస్ మా డాడీ ఎక్కువ దానికి సపోర్ట్ ఇస్తాడు కాబట్టి మేము బీఆర్ఎస్ కి సపోర్ట్ ఇస్తాం. కేసీఆర్ రేవంత్ రెడ్డి కంటే కేసీఆర్ బాగా చేశారు. రేవంత్ రెడ్డి కంటే కేసీఆర్ చాలా బాగా చేసినాడు, బాగా అని కాదు చాలా బాగా చేసిండు. ఇప్పుడు మరి ప్రజాపాలన అంటున్నాడు ఈయన, మరి 6 గ్యారెంటీలు అంటున్నాడు, బస్సు ఫ్రీ పెట్టాడు, 200 యూనిట్ల కరెంట్ వస్తుంది. వేడి వస్తుంది. ఇప్పుడు అంతకుముందు కరెంట్ అయితే పోకపోతుంటే, అరే ఇప్పుడు ఈయన ఇవన్నీ పెట్టినందుకు ఊకే కరెంట్ పోతుంది. అవును ఫ్రీ అని చెప్పినారు కానీ ఆ కరెంట్ కూడా ఏం ఫ్రీ లేదు. గ్యాస్ 500కి వస్తుంది. अरे अन्ना नियारा अन्ना, मैं बोल रहा हूँ ना, पूरा मेहनत करके हम लोग खरीदना पड़ रहा ना. అసలు ये पॉलिटिक्स इच नक्को అన్న, कोई भी नक्को. మేము కష్టం మా కష్టం మేము తింటామన్నా, అంతే. మా పోలీస్ వాళ్ళు సార్ జరా మా కష్టపడేటోళ్ళ దగ్గర రాకుంటా మీరు చూడు రిజల్ట్. థ్యాంక్ యూ. ఇప్పుడు మరి ఇప్పుడు ఈ ఎస్ఐఆర్ అని వచ్చింది, దొంగ ఓట్లు తీసే కార్యక్రమం కానీ అది ఎట్లా అనిపిస్తుంది? అది ఇంకా కాలే ఆ ప్రాసెస్. అది డేట్ దగ్గరకు వచ్చిందంట. డాడీ 2002లో లిస్ట్ లో ఉంటే అదొక అలాగా రాయాలంట, మళ్ళా లేకపోతే అలాగా. అరే అమ్మాయి లేచి పొద్దున్న లేసామా లేదా తెలియదు పండి. ఇవన్నీ తిరుక్కుంటాం. మేము పని చేస్తేనే మాకు ఇల్లు నడుస్తుంది. ఇప్పుడు దానికోసం ఏడ తిరగాల మేము ఫామ్ల కోసం. అది ఎవరినైతే పెడుతుర్రో వాళ్ళని వచ్చి ఇంటికాడ వచ్చి తీసుకోవాలా, ఇంటికి రావాలా. మేము పోయి వాళ్ళని మేము అడిగి చేసే లోపల మాకు మళ్ళా పొద్దున్న తినడానికి ఉంటలేదన్న. ఇది దగ్గర మేము మా పెద్దన్న ఉంటుండే 99 నుంచి షాప్ ఉంది. నేను వచ్చేసి 13 నుంచి ఉన్న షాప్ పైన. 25 ఏళ్ళు. రైట్ అన్న, థ్యాంక్ యూ.